నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారి, అలానే మోడీ గారి ఒక మంచి పాలనలో గడిచిన 100 రోజుల్లో మరి ఏ రకంగా డెవలప్మెంట్ చేసాం, ఏ రకంగా మార్పు తీసుకొచ్చాం, ఏ రకంగా ఒక మంచి కార్యాలకి ఒక పెను మార్పుకి శ్రీకారం చుట్టామని చెప్పడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి కర్నల్ కాలువ, ఓటేరు కాలువ, ఇంకా ఎక్స్వైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద మున్సిపాలిటీ తరఫున ఈ 100 రోజుల్లో 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎప్పటి నుంచో కూడుకుపోయిన దగ్గర 6 నుంచి 7 ఫీట్ కూడుకుపోయింది. అవన్నీ కూడా క్లీన్ చేసి రేపొద్దున వర్షం పడితే ఏ ఇంట్లో కూడా ఒక చుక్క నీరు పోకుండా బ్రహ్మాండంగా దాన్ని చేసాం. ఫేజ్ 1 ఇది. ఫేజ్ 2 ఆ పక్కనున్న అంత చెత్త కూడా పైన కూడా అంత చెట్లు వండి తీసేసాం. ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా పెట్టి, ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, అవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, ఒక పేదవాడు కూడా ఉండాలని చెప్పి ఒక మంచి దుర్పలంతో ముందుకు పోతున్నానని చెప్పి తెలిపేదానికి గర్వంగా ఉంది. దీంట్లో మరి అడిగిన వెంటనే పెద్ద మనసు చేసుకొని ఇచ్చిన నారాయణ గారికి, లోకేష్ అన్న గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. దాని తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ 8 crores పెట్టి సీసీ రోడ్స్, డ్రైన్స్ ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా మండలానికి 2 కోట్లు ఇచ్చి ఒక 1 వీక్ బ్యాక్ మరి కలెక్టర్ గారు అదో పోరాడి ఆయన పెద్ద మనసు చేసుకొని కలెక్టర్ కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. కలెక్టర్ గారు ధన్యవాదాలు. 2 కోట్లు పర్ మండలానికి ఇచ్చారు. అవి కూడా డ్రైన్స్ కి, సీసీ రోడ్స్ కి, అట్లనే బెరియల్ గ్రౌండ్స్ కి ఇవన్నీ కూడా మేము వాడుతున్నాం. ఎంపీ లాట్స్ కింద మరి వారికి 5 కోట్లు రావడం జరిగింది. దాంట్లో ఫస్ట్ ఫేజ్కి 2.5 కోట్లు వచ్చిందని చెప్పి మాకు తెలిసింది. నేను కూడా ఎంపీ గారితో మరి ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. మాట్లాడి వాళ్ళని 75 లక్షలు మరి ఎక్కడైతే ఓవరాల్ కాన్స్టిట్యున్సీలో టోటల్ 75 లక్షలు చనిపోయిన తర్వాత కూడా బెరియల్ గ్రౌండ్స్ పోయి సరిగ్గా చేసుకునే పరిస్థితి ఈరోజు చాలా గ్రామాల్లో లేదు. టోటల్గా ఈ 75 లక్షలు గ్రాంట్స్ వచ్చిన తర్వాత పెట్టున్నాం. సో గ్రాంట్స్ వచ్చిన తర్వాత ప్రతి పైసా ట్రాన్స్పరెన్సీగా, ఎవ్రీ రూపీ షుడ్ బి అకౌంటబుల్. ప్రతి చోట నీట్గా దారి ఏర్పాటు చేయడం, లోపల ఒక బోర్ వేయడం, ఆవిడ షెడ్ కడడం, కింద సిమెంట్ ట్రాకింగ్ చేయడం, ఆడికి వెళ్ళి చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు బాగుండేటట్టు. కాళాసిల్లో మరి పాత ఎమ్మెల్యే మసూద్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈ మట్కా వ్యాపారాల దగ్గర నుంచి నెలకి 50 లక్షల రూపాయలు విక్రయిస్తారట. మట్కా వ్యాపారాలు డిఎస్పి. సో ఈ మట్కా వ్యాపారం చేస్తా ఉంటే వీళ్ళది ఇమీడియట్గా ఎవరైతే వీళ్ళు ఉన్నారో వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేసి వీళ్ళని బుక్ చేయడం జరిగింది. 6 నెలల నుంచి 8 నెలల లోపల మధుసూదన్ రెడ్డి అనేటువంటి జైలు పంపించడం ఖాయం. టోటల్ కూడా తీస్తూ ఉంటాం, ఏ రకంగా చేస్తూ ఉంటాం. అట్లనే ఈడీ, ఐటీ కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. ఏ రకంగా నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఏ రకంగా నీకు పొలాలు వచ్చినాయి, ఎక్కడెక్కడ అప్పులు చేసినావు, ఏమేమి చీటింగ్ కేసులు ఉంది నీ మీద, అవన్నీ కూడా నీ మీద దిగిపోతున్నాం. అట్లా పెంచాం. సో స్వామి వారికి దగ్గర 4 కోట్ల రూపాయలు ఈ 100 రోజుల్లో పెరగడం జరిగింది. దర్శనం టికెట్స్ ఫర్ రావుకేతు పూజ ఒకటే రోజు చరిత్రలో జరగలేదు. 9,000 టికెట్లు మేము. దీన్ని నా కళ ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల్లో రోజుకి 25,000 నుంచి 30,000 టికెట్లు వచ్చేటట్టు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వం నుంచి నేను చెప్తా ఉన్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.